10వ తరగతి పూర్తయిందా? మీ ఉజ్వల భవిష్యత్తుకు ఇదే తొలి అడుగు. ఏపీ ఆర్జేసీ 2026 ద్వారా అత్యుత్తమ రెసిడెన్షియల్ కళాశాలల్లో మీ స్థానాన్ని ఖాయం చేసుకోండి. అర్హతలు, ఎగ్జామ్ ప్యాట్రన్ మరియు ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోను ఇప్పుడే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు 89 కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఎవరైతే 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉందండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేద్దామన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే ఏపీఆర్జీసీ సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో వాట్ ఈజ్ ఏపీఆర్జేసీ సెట్? ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తుందండి. సో ఎవరైతే 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రీగా చదవాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఏపీఆర్జేసీ సెట్. సో 10 ప్రెస్టీజియస్ క్యాంపసెస్ ఒకసారి చూద్దాం. బాయ్స్ క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. నాగార్జున సాగర్లో ఉందండి, వెంకటగిరిలో ఉంది, జ్ఞారంపల్లిలో ఉంది, వేములపల్లిలో ఉంది, గుంటూరులో ఉంది, గుంటూరు మైనార్టీలో ఉంది, కర్నూలు మైనార్టీలో ఉందండి. సో గర్ల్స్ క్యాంపసెస్ వచ్చేసి మనకి తాటిపూడిలో ఉంది, బనావాసిలో ఉంది, వైల్పాడ్లో ఉంది. సో అలానే కో ఎడ్యుకేషన్ అండి. సో అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి కో ఎడ్యుకేషన్ సంబంధించిన లొకేషన్ వచ్చేసి మనకి నిమ్మల్కూరులో అయితే కో ఎడ్యుకేషన్ అయితే ఉంటుందండి. సో ఇవి లొకేషన్స్. సో ఈ క్యాంపసెస్లో సో టోటల్ అవైలబుల్ సీట్స్ వచ్చేసి మనకి 1425 సీట్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి. సో అక్రాస్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, డబ్ల్యూటీ అండ్ సిజిటి కోర్సెస్కి సంబంధించిన సీట్స్ ఇవి.